నమస్కారం రాహుల్ గారు. సార్, నాకు ఒక సందేహం ఏంటి అంటే, మన చుట్టుపక్కల చాలామంది సాధారణంగా ఉంటూ ఉంటారు. అమ్మ, నాన్న, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, అందరూ ఉండుండి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని ఎందుకు మార్చుకుంటారు అంటే, చాలా వరకు బాగానే ఉంటారు. సడన్గా ఏమవుతుందో తెలియదు, వాళ్ళలో చాలా చేంజ్ అనేది వస్తూ ఉంటుంది. దీని కారణం ఏంటంటే, ఇప్పుడు మనము పూర్వకాలం అంటే నేను పుట్టక ముందు ఆర్ఎల్స్ మన అమ్మమ్మలు తాతయ్యలు ఉండే కాలంలో ఏంటంటే ఇంట్లో భావోద్వేగాలు ఎన్ని ఉన్నా కూడా కొట్టుకునే స్టేజ్ ఉండేది కాదు. రెస్పెక్ట్ అనేది ఉండేది. ఒక పెద్దన్నయ్య, ఒక పెద్దమ్మ, పెద్దనాన్న, అన్న, తమ్ముడు అని. ఇప్పుడు ఏమైందంటే మనం పెరిగే ఎన్విరాన్మెంట్, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక అబ్బాయికి ఒక హై క్లాస్ ఇంట్లో పర్సన్కి ఫ్రెండ్షిప్ ఉందనుకుందాం. వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ చూసి వీళ్ళ ఇంట్లో కూడా ఇలాగే ఉండాలి అని అనుకుంటాడు. అనుకునే సందర్భాలు చాలా ఉంటాయి. 100లో 99% ఇంతే ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే జనాల మనసులు చేంజ్ అవ్వడానికి చాలా ప్రభావితం చేస్తాయి ఇలాంటి ఇన్సిడెంట్స్. ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ మధ్యలో చాలా సఖ్యత ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో నీకు చెప్పలేనివి, నువ్వు చెప్పుకోలేనివి కూడా ఉంటాయి. అలాంటప్పుడు అర్థం చేసుకొని మూవ్ అయితే ఆ ఫ్రెండ్షిప్ అనేది శాశ్వతంగా నిలుస్తుంది. లేదు, వీడు నా దగ్గర దాచిపెట్టాడు, వీడు నాకు చెప్పకుండా ఇవన్నీ చేశాడు, వీడింతే, వీడి జన్మలో మారడు అని అనుకున్నప్పుడు ఆ బంధం అక్కడే తెగిపోతుంది. ఆ బంధానికి బలమే లేదు. అందుకని ఇంట్లో కూడా మన ఒక వాతావరణంలో ఒక ఇంట్లో ఒక 4-5 మనుషులు ఉన్నప్పుడు ఒక వరలో 2 కత్తులు నువ్వు ఇమడవు అని అంటారు. అంటే ఒకే మనస్తత్వం గల మనుషులు ఒకే ఇంట్లో ఉండలేరు అని. ఎందుకు ఉండలేరు? ఇప్పుడు ఒకే మనస్తత్వం గల 2 మనుషులు ఉన్నప్పుడు నువ్వు వాడిని అర్థం చేసుకుంటే ఇంట్లో ఉండొచ్చు, విడిపోయి ఉండాల్సిన అవసరం లేదు. అండ్ నేను ఇందాక కూడా మాట్లాడుతున్నప్పుడు ఎవరితోనో చెప్తున్నాను అనమాట, బరువు బాధ్యతలను మోసేవాడికి బరువు బాధ్యతలని పంచుకునే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇంట్లో భార్య కానీ, భర్త కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, పిల్లలు కానీ, అన్న, తమ్ముడు ఎవరైనా కూడా హూ ఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్, అంటే ఆ కుటుంబానికి ఒక పెద్ద ఉంటాడు కదా. కొంతమంది కుటుంబాల్లో నాన్న ఉంటారు, కొంతమంది కుటుంబాల్లో కొడుకు కుటుంబ బాధ్యతలు మోస్తుంటాడు పేరెంట్స్ వృద్ధులైనప్పుడు. కొంతమంది కుటుంబంలో చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు అన్నమాట. అంటే ఇంట్లో ఉండే వ్యక్తులు, చుట్టుపక్కల వాళ్ళంటే నైబర్స్ కాదు, ఇంట్లో ఉండే వ్యక్తులు. సో అలాంటప్పుడు ఆ బరువు బాధ్యతలు మోసేవాడికి తెలుస్తుంది ఆ బాధ. ఆ బాధలో మనం ఒక మాట అన్నా కూడా అవతలోడు అరే అతను కదా చేసేది, అతను మనల్ని ఒక మాట అన్నాడంటే ఎందుకు అన్నాడని అర్థం చేసుకుంటే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. నువ్వేంది నన్ను అనేది, నువ్వు ఇంత పెడుతుంటే నేను తిన్నా ఈగో ఫీలింగ్స్ వచ్చాయంటే కుటుంబం అనేది నిలబడదు. అది ఏ రిలేషన్లోనూ నిలబడదు. దీనికి మారడానికి కారణం, మనసు మారడానికి కారణము అన్నీ కూడా కాలం చేంజ్ అవుతూ వచ్చింది, పెరుగుతున్న ఎన్విరాన్మెంట్స్ చేంజ్ అవుతూ వచ్చాయి, టెక్నాలజీ చేంజ్ అవుతూ వచ్చింది, సైన్స్ చేంజ్ అవుతూ వచ్చింది, ఎథిక్స్ని మర్చిపోతున్నాము, తండ్రిని కొడుతున్న సందర్భాలు, తండ్రిని చంపేస్తున్న సందర్భాలు, భర్తని భార్యని కొడుతున్న సందర్భాలు, తల్లిని కొడుతున్న. మొన్న రీసెంట్గా కూడా చూశానండి, తల్లి తండ్రి ఏదో ఆస్తి పంపకాలు సరిగ్గా చేయలేదని ఎట్లా కొట్టాడంటే అట్లా కొట్టాడు ఒక మనిషి, మృగం తల్లిని కొట్టడం. అది ఎవరైనా జీవితంలో తప్పులు చేస్తారు. ఆ తప్పులు మనకు తెలుసుకొని మనం మారితే ఆ జీవితం ఎప్పుడు బాగుంటుంది. అంతేగాని నేను మారను, అవతలోడు కూడా అలాగే ఉండాలి, నా మాట ఎందుకు వినట్లేదని నువ్వు ఈగోతో పోతే మాత్రం జీవితం ఎప్పుడూ బాగుపడదు. సో ఈ మారడానికి కారణాలు 1,00,000 ఉంటాయి లక్ష్మి. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు తల్లి ఎప్పుడు ఏం చేస్తుంది అంటే, ఎవడైనా చురుగ్గా వీడు బతకగలడు, వీడు నేను లేకపోయినా వీడు అన్నీ తెలుసుకొని బతకగలడు అన్న వాడి మీద కాన్సన్ట్రేషన్ చేయదు. ఎవడైతే తక్కువ ఉంటాడో, ఎవడైతే మనం లేకపోతే బతకలేమన్న వాడి మీద తల్లి కాన్సన్ట్రేషన్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే తల్లి ఎప్పుడు ఎవరైతే మనం వీడు బతకగలడు, వీడికి అన్నీ తెలుసు, వీడు మనం లేకపోయినా మనల్నే బాగా చూసుకుంటాడనే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయరు. ఎందుకంటే వాళ్ళకంటే ఒక ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ గీత దాటరు కాబట్టి. ఎవడైతే గీత దాటుతాడో అని తెలుసుంటుందో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. అప్పుడు వీడికి ఏమవుతుంది, నాకన్నా అన్నయ్య మీదే ఎక్కువ
నా అన్నయ్య మీద కన్నా నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది, నేనే గ్రేట్ అన్న ఫీలింగ్లో వీడు ఉంటాడు. అవును. అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది. అన్నయ్య అర్థం చేసుకుంటాడు, కానీ నువ్వు అన్నయ్యని అర్థం చేసుకొని నువ్వు తల్లి మనసు అర్థం చేసుకొని ఉంటే ఈ ఫీలింగ్స్ అనేవి రావు. ఇక్కడ మార్పు అనేది వస్తుంది. చిన్నప్పటి నుంచి ఈ వ్యత్యాసం అనేది చూపించడం అనేది ప్రతి ఇళ్లలో ఉంటుంది, కానీ అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకునే వయసుకి మన చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ సహకరించాలి. ఇంట్లో మనం ఎంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా కానీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ సహకరించదు. చుట్టుపక్కల అరే మీకేముందిరా, మీ అన్నయ్య కన్నా నిన్నే బాగా చూసుకుంటారు మీ ఇంట్లో వాళ్ళు, మీ అన్నయ్య వేస్ట్ రా, నువ్వు ఇదిరా అదిరా అన్నాడు అనుకో, వాడికి అదే మైండ్లో పడిపోతుంది. ఈవెన్ స్టడీస్లో కావచ్చు, జాబ్ చేసేటప్పుడు కావచ్చు, అన్న చూడండి ఎలా ఉన్నాడు నువ్వు అట్లా. ఇవి ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు పిల్లలు ఇంటి వరకే ఉంచుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది అమ్మ ఎందుకు అలా అనింది, నాన్న ఎందుకు అలా అన్నాడు. అలా అనకుండా ఏ పేరెంట్స్ ఉండరండి. అన్నయ్యని చూసి నేర్చుకో, అన్నయ్య అడుగు జాడలో నడువు. రాముడు వెనకాల భరతుడు నడవలే, భరతుడికి ఐగో ఉన్నిందా అప్పట్లో జనరల్గా? ఇప్పుడు నాకు ఆమె సింగిల్ చైల్డ్, నాకు ఒకవేళ చెల్లెలు తమ్ముళ్ళు అన్నలు ఉన్నా కూడా మేబీ నాకు కూడా ఆ ఫీలింగ్స్ ఉండేవేమో. బట్ వెన్ ఐ సీ ద అదర్ పీపుల్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు నువ్వు ప్రొవోక్ చేస్తున్నారు నిన్ను. స్కూల్లోకి వెళ్తే ఆ పేరెంట్స్, కొంతమంది పేరెంట్స్ ఉంటారు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక పర్టికులర్ వర్గం పేరెంట్స్, వాళ్ళతో నువ్వు కూర్చోకు, ఎందుకు కూర్చోకూడదు అమ్మ, వాడికి ఉండే జుట్టే నీకు ఉంటుంది, వాడికి ఉండే కళ్ళే నీకు కూడా ఉంటాయి, కరెక్ట్ కదా? వాడికి ఉండే బ్రెయిన్ నీకు ఉండకపోవచ్చేమో, కానీ మనిషిగా వాడేమైనా జంతువా? బికాస్ ఆఫ్ దిస్ పీపుల్ ఆర్ చేంజింగ్, పీపుల్ ఆర్ ఇవాల్వింగ్ ఇట్. ఇవి పిల్లలు మైండ్లో పెట్టేసుకొని పెద్ద అయ్యేసరికి ఇలా తయారవుతున్నారు. అది ఎవరు నేర్పించాలి? పేరెంట్స్ నేర్పించినా నేర్చుకోకపోతే తప్పెవరిది? నీది తప్పు. నీ మైండ్కి తెలియాలి. ఇప్పుడుండే కిడ్స్కి అందరికీ కూడా బ్రహ్మజ్ఞానం చాలానే ఉందమ్మా, వాళ్ళు బాగా అర్థం చేసేసుకుంటారు ఏదైనా కూడా. బట్ ఓన్లీ ద థింగ్ ఇస్ గివ్ వాల్యూ టు పీపుల్. మనిషికి వాల్యూ ఇవ్వండి. ఇట్ ఈస్ నాట్ దట్ యు ఆర్ గివింగ్ వాల్యూ టు యువర్ బ్రెయిన్, యు ఆర్ గివింగ్ వాల్యూ టు ద పీపుల్. అప్పుడు ఈ చేంజెస్ అనేవి తగ్గుముఖం పట్టొచ్చేమో. మైట్ బీ కొంతకాలం తర్వాత కాలమానం కొంచెం ముందుకు వెళ్ళాక పూర్వకాలం రావచ్చు అని శాస్త్రాల్లో ఉన్నాయి. అండ్ మన బ్రహ్మం గారు ఇలాంటి వాళ్ళు సిద్ధయోగులు చెప్పిన దాంట్లో కూడా ఉండుంటాయి. సో అలాంటి ఆదిపురుషులు చెప్పిన దాంట్లో కూడా వచ్చి ఒకవేళ పూర్వకాలం వస్తే ఈ కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, తల్లిదండ్రిని నరుక్కోవడాలు, తల్లిదండ్రిని బాధ పెట్టడాలు ఇవి లేకుండా ఫ్యామిలీస్ అనేవి ప్యూర్గా ఉంటాయి. ఆ ప్యూరిటీ అనేది ఉంటుంది, ఆ యూనిటీ అనేది ఉంటుంది, ఈ చేంజెస్ అనేవి ఉండవు. ముందు ఆ ఈగోయిస్టిక్ ఫీలింగ్స్, ఒక మనిషికి నీ దగ్గర ఒకటి దాచాడు అంటే దానికి 1,00,000 రీజన్స్ ఉంటాయి. నువ్వు బాధపడొచ్చేమో, లేకపోతే నీ మైండ్ వాడికి తెలుసుండొచ్చు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావా అనేది. సో ఆ బాధ నీకు కలగకూడదని దాచుండొచ్చేమో, ఇలాంటి చాలా రీజన్స్ ఉంటాయి, XYZ. అది అర్థం చేసుకుంటే బంధం అనేది ఎప్పుడు నిలబడుతుంది. అది ఏ బంధమైనా, ఫ్రెండ్షిప్ అయినా, ఒక ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్, ఇద్దరు మగాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అయినా, లేకపోతే ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్షిప్స్ అయినా కూడా. ఐమ్ టాకింగ్ అబౌట్ ద ప్యూర్ జెండరిక్ ఫ్రెండ్షిప్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు లస్ట్ ఆర్ లవ్. సో ఇవి జనాలకి ఆ అర్థం చేసుకునే కెపాసిటీ మన బ్రెయిన్లో ఒక చిన్న పర్సంటేజ్ మనం ఇచ్చుకున్నాము అంటే జీవితం ఎప్పుడూ హ్యాపీగానే ఉంటుంది. ఆ ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ అనేవి ఉండవు. కానీ జీవితం ఇలా రాసి పెట్టి ఉండాలి అని మన చేతులారా మనం రాసి పెట్టుకుంటే దానికి ఎవరు మనం ఏం చేయలేరు. మన కర్మ మనం అనుభవించాల్సింది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.